అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీలో టీనేజ్ ప్రెగ్నెన్సీ ఎక్కడో కొండల్లో కోణల్లో ఉన్నటువంటి అమ్మాయిల విషయంలో ఆ ప్రెగ్నెన్సీ రేట్ ఉంది అంటే ఆశ్చర్యపోవటం అవసరం లేదు మనం. ఎందుకంటే అది సరిగ్గా చదువుకోలేదు, అది అంతే లేదని అనుకోవచ్చు. కుప్పం చంద్రబాబు నాయుడు నియోజకవర్గం టీనేజ్ ప్రెగ్నెన్సీ రేట్ ఎంత తెలుసా? 14.9%. నెల్లూరు, బాపట్ల, అనంతపురం, పల్నాడు, ప్రకాశం ఇక్కడ వచ్చేసి ఏకంగా టీనేజ్ ప్రెగ్నెన్సీ రేట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 12%. కుప్పం కానీ, నెల్లూరు కానీ, బాపట్ల కానీ, అనంతపురం కానీ, పల్నాడు కానీ, ప్రకాశం కానీ ఇవన్నీ ఏంటండి? మైదాన ప్రాంతాలు, నాగరికత బాగా ఉన్న ప్రాంతాలు. టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటండి? 13, 14, 15, 16, 17, 18, 19 ఈ ఉన్నటువంటి 7 సంవత్సరాల వయసు, ఈ 7 అంటే 13 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఆడవాళ్ళకి వచ్చే ప్రెగ్నెన్సీస్ టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటారు. అంటే ఆ రకం పెరుగుతూ పోతుంది. మరి ట్రైబల్స్ ఉండేది ఎక్కువ ఎక్కడ? వైజాగ్ జిల్లాకి సంబంధించి పార్వతీపురం, మన్యం చుట్టుపక్కల అన్నప్పుడు అక్కడ వచ్చేసి 3.96 ఉంది అంతే. అంటే కొండల్లో కోనల్లో ఉండే గిరిజనులేమో ఆడపిల్లకి ఎప్పుడు పెళ్లి చేయాలి, ఎప్పుడు ప్రెగ్నెన్సీ రావాలన్నప్పుడు వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తున్నారు. శుభ్రంగా మైదాన ప్రాంతాల్లో అన్ని అందుబాటులో ఉండేటువంటి చోటేమో జాగ్రత్తలు, ఏమిలో బాల్య వివాహాలు, లేదన్నప్పుడు పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీలు రకరకాలు. వీటి కండిషన్ మీకు అర్థమైందా? బాల్య వివాహాలు ఫస్ట్ చేయకండి, ఓకేనా? 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒకవేళ పెళ్లి చేసినా కనీసం 2 సంవత్సరాలు ఆగమని చెప్పండి, ప్రికాషన్స్ తీసుకోమని చెప్పండి. ఇక పెళ్లికి ముందు చెప్పకూడదు, అటు ఓపెన్గా చెప్తున్నాను, కలవటం మాత్రం అస్సలు చేయొద్దు. ఒకవేళ కలిస్తే ప్రికాషన్స్ తీసుకొని చావండి. ఎందుకంటే చిన్న వయసులో ప్రెగ్నెన్సీ అంటే పుట్టే బిడ్డకి ఇబ్బంది, మీకు ఇబ్బంది. నేనైతే అసలు ఈ చూడగానే న్యూస్ ఫ్యూజులు ఎగిరిపోయింది. ఇదేంట్రా, చదువుకున్న వాళ్ళు వచ్చేసి ఇలా తయారవుతున్నారు, సరిగా చదువుకున్న పద్ధతి కొంటున్నారు ఏంట్రా బాబు అనిపించింది.